ప్రతి నెల రేషన్ బియ్యం అందుకుంటున్న వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. కేంద్రం ఒక అలర్ట్ జారీ చేసింది కొన్ని రాష్ట్రాలకి, కేంద్ర పాలిత ప్రాంతాలకి. సో అదేంటంటే కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతా కూడా యుద్ధం ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఎవ్వరు కూడా ఆహారానికి సంబంధించి ఇబ్బందులు పడకుండా ఉండాలి. అందుకనే 3 నెలల ముందే వాళ్ళకి రేషన్ అందజేయండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అండ్ దాంతోపాటు వాతావరణ కారణాల ఎండల విపరీత పెరిగిపోతుంది. అండ్ దాంతోపాటు వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికల ప్రకారం ఇక 3 నెలల రేషన్ ముందుగానే ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. సో అట్లా ఈ నెల ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల రేషన్ ఈ నెలనే ఇవ్వాల్సి ఉంటుంది ప్రభుత్వాలు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ 95.5 lakhs రేషన్ కార్డులు 3 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. సో 3 కోట్ల మంది లబ్ధిదారులకి బియ్యం పంచాలి అంటే దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇక్కడ అవసరం ఉంటుంది. సో అయితే సివిల్ సప్లై శాఖ కూడా అలర్ట్ అయిన పరిస్థితి. బియ్యం పంపిణీ చేయడానికి మాత్రమే కాదు, ఆ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండడానికి. ఎందుకంటే ఎప్పుడు ఇట్లాంటి స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆదేశాలని అవలంబించడం అండ్ సక్సెస్గా ముందుకు తీసుకోవాలి అనుకున్న సమయంలో బియ్యం దొంగలు పందికొక్కుల కంటే దారుణం వీళ్ళు. సో ప్రభుత్వం ఇచ్చే దాంట్లో కనీసం 25% ఎట్లా పక్కదారి పట్టించాలి అనే ఆలోచనలతో ఉండడం, అట్లే పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేయడం, సివిల్ సప్లై అధికారులు పట్టుకోవడం. సో ఇదంతా ప్రతి ఏడాది ఇట్లాంటి స్కీమ్స్ అమలు జరుగుతుండడమే ఆలస్యం అండ్ అమల్లోకి వస్తున్నాయి అనడమే ఆలస్యం. అట్లా బియ్యాన్ని ఎట్లా పక్కదారి పట్టియాలా అనేది ఆలోచిస్తుంటారు. ఇక కాస్కర్ ఇప్పుడు తెలంగాణలో దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది కాబట్టి లబ్ధిదారుల చేతులకు అందకముందే అండ్ రేషన్ డీలర్లతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకుంటారు. పాపం పేదలు పోయి ఆడ బియ్యం అడిగినప్పుడు బియ్యం స్టాక్ అయిపోయింది, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తామంటారు. ఆ స్టాక్ 3 నెలల వరకు రాదు, 3 నెలల తర్వాత మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. నిరుపేదలు మాత్రం ఇక్కడ బియ్యం అందక కొనలేని పరిస్థితిలో మళ్ళీ బయట షాప్లకు వెళ్ళి దొడ్డు బియ్యం కొనుక్కోవాల్సిన సిచ్యువేషన్. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే సివిల్ సప్లై శాఖ అలర్ట్గా ఉండాల్సిన అవసరం. అందుకనే వాళ్ళు కూడా ఒక అంచనా వేస్తారు. రాష్ట్రంలో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరిగితే అందులో కనీసం 2 లక్షల మెట్రిక్ టన్నులైనా పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. అందుకనే వాటిని కట్టడి చేసే దిశలో కూడా అడుగులేస్తారు. సో ఏదేమైనా కానీ 3 నెలల రేషన్ ఒకటేసారి అందబోతుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి.